గద్దర్ పైన పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నావో ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులపైన గద్దర్ అభిమానులపైన తీవ్ర ప్రభావాన్ని అయితే చూపినట్టు కనబడుతుంది. గద్దర్ విషయంలో పవన్ మాట్లాడినటువంటి మాటలను ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోవట్లేదు. సరైనటువంటి మాటలు కాదనేటువంటి పదాన్నే వారైతే చెప్తాను. స్వయంగా గద్దర్ కూతురు అదే మాట కూడా చెప్తాను. మనతో పాటుగా మాట్లాడడానికి మామిడి నారాయణ, గద్దర్ అభిమాని, గద్దర్ సన్నిహితులుగా ఉన్నటువంటి మామిడి నారాయణ మనతో పాటుగా ఉన్నారు. తను ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. నేను పవన్ కళ్యాణ్ ఎంత గద్దర్ కోసం ఖర్చు పెట్టాడో చెప్తే దాన్ని రిటర్న్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాటను ఒక అభిమానిగా తనైతే చెప్తా ఉన్నాడు. మనతో పాటుగా మాట్లాడడానికి మామిడి నారాయణ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. గద్దరు విషయంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు జూన్ 2వ తారీఖున మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు మీరు చూశారు. దానికి సంబంధించి ఎట్లా అనుకుంటా ఉన్నారు? అసలు పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడడానికి కారు ఇప్పించాను, డబ్బులు పెట్టాను, నేనే మొత్తం గద్దర్కి చేశాను అని చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? సో ముందుగా గద్దర్ అనబడే వ్యక్తి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల్లో జీవించినటువంటి వ్యక్తి. ఇక పవన్ కళ్యాణ్కి వచ్చేవరకెళ్ళి పవన్ కళ్యాణ్ ముందుగా భారత పౌరుడు, ఆయన ఎక్కడన్నా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, అది ఏమైనా చేయొచ్చు. ఎవరికి ఎవరైనా ఎవరి అభిమానులైనా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్కు ఉండే అభిమానులు వేరే ఉంటారు, గద్దర్కు ఉండే అభిమానులు వేరే ఉంటారు. అదేవిధంగా రాజకీయాల్లో ఉండే వారికి కూడా వేరు వేరు అభిమానులు ఉంటారు, అది వేరు విషయం. ఈ క్రమం లోపల, ఈ పరిచయాల లోపల, అభిమానం లోపల ఒకరికొకరు సహాయం చేసి ఉండవచ్చు, ఒకరికొకరు ఆ సన్నిహితంతో ఏమైనా మాట్లాడుకొని ఉండవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా గద్దర్ అనబడే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఒక లెజెండ్. ఆయన ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేత అధికారికంగా గుర్తింపబడినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. గత ప్రభుత్వంలో అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉన్నది. అటువంటి వ్యక్తికి ఆయన మరణించిన తర్వాత ఆధారాలు లేని ఒక ఆరోపణ కావచ్చు, లేదు అనుకుంటే ఆయన మీద అభరణం ఎత్తిండో తెలియదు, కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రోజే ఇక్కడికి వచ్చి నేను గద్దర్కు కారు కొనిచ్చిన, నన్ను అడిగిండు, ప్రాధాన్యపడ్డాడు అనే విధంగా మాట్లాడడం అనేటువంటిది ఆయన సన్నిహితులుగా, ఆయన అభిమానులుగా మేము డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. అది ఎందుకు అంటే గత 20 సంవత్సరాల నుండి గద్దర్ను అతి దగ్గరగా చూసినటువంటి వ్యక్తులలో నేను కొన్ని. ప్రతిరోజు వాళ్ళ ఇంటి ముందే పోవడం, ప్రతిరోజు వాళ్ళ ఇంటి ముందే రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్రమం లోపల ఆయన వాడినటువంటి కార్లు 3 కార్లు, ఈ 3 కార్లు తప్ప మిగతా ఏది వాడలేడు. 4వ కారు ఎక్కడిది అని చెప్పేసి మేము చాలా బాధపడ్డాం. దాని తర్వాత నేను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మళ్ళీ అడిగిన, ఏమో మనకు తెలిసింది కాకుండా ఇంకెక్కడైనా ఇచ్చి ఉండొచ్చేమో, బహుశా ఇస్తే కూడా ఇవ్వచ్చు, దాని తప్పేం లేదు. కానీ ఈయన అటువంటి కారు సందర్భం ఏమి లేదు. అదేవిధంగా గద్దర్కు అత్యంత సన్నిహితుడుగా వెన్నంటి ఉండి అడుగులో అడిగేసి నీడగా నడిచినటువంటి సిఎల్ యాదగిరి గారిని కూడా నేను అడిగాను. అట్లా చాలామందిని అడిగితే ఎక్కడ కూడా 3వ కార్లైనా వాడినటువంటి 3 కార్లు తప్ప 4వ కారు వాడినట్టు ఎక్కడ మాకు తెలియలేదు. దాని తర్వాత మేము ఇంకో రకంగా చూసినాం ఏంటంటే, అసలు గద్దరు మీద కాల్పులు జరిగింది 1997లో ఉన్నటువంటి కార్లు చాలా చిన్నవి. ఆ చిన్న కార్లు ఏది కూడా వాడినట్లుగా మేము చూడలేదు, ఆయన వాడలేదు కూడా. మరి ఎందుకు చెప్పిండు అన్నటువంటిది మాకు చాలా బాధేసింది. బాధేసి ఎంక్వైరీ చేసి మేము ఒక ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో మీరు ప్రయోజనం పొందినరా, మీతో ఆయన ప్రయోజనం పొందినరా, అది వాళ్ళ సమాజానికి అంతా తెలిసిపోయింది. కానీ మీరు చనిపోయినటువంటి వ్యక్తి మీద ఒక అభాండం వేయడం అనేటువంటి సరి అయింది కాదు. మీరు అభాండము లేదా దాన్ని రివీల్ చేసినారు అంటే తిరిగి దాన్ని ఆశిస్తున్నట్టు లెక్కగా మేము భావించినాం. భావించి మీరు ఏ కారు కొనిచ్చిండ్రు, ఏ షోరూంలో కొనిచ్చిండ్రు, ఏ బ్రాండ్ కొనిచ్చిండ్రో కొడితే అదే కార్లు, అదే షోరూంలో, అదే కంపెనీలో టాప్ అండ్ కారు కొని మేము పువ్వుల్లో తీసుకుని మీ దగ్గర పెడతామని చెప్పేసి కూడా మేము చెప్పడం అన్నటువంటిది జరిగింది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, గద్దర్ మీద ఇటువంటిది దాడులు గతంలో కూడా జరిగినవి. ఆయన పిల్లలు అమెరికాలో ఉన్నాడు, ఆయన పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు, ఆయన పిల్లల్ని అమెరికాలో పంపించి మిగతా పిల్లల్ని అడవులకు పంపించి తుపాకులు పట్టించిండు అనే అపవాదులు కూడా చాలా మంది చేసిండు. అవును, అటువంటి రాతలు కూడా రాసిండ్రు, వ్యాసాలు రాసిండ్రు. వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు మేము ఖండించినాం. ఆ క్రమంలోనే దీని మీద కూడా మేము మాట్లాడాల్సి వచ్చింది. దీని మీద కూడా మేము మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక అదే చెప్తే డెఫినెట్గా మేము కొనిస్తాం. ఇంకొక విషయం కూడా మాకు వాళ్ళ నుండి వచ్చినటువంటిది ఏంటంటే, పవన్ కళ్యాణ్ యొక్క జేబుల నుండి గద్దర్ పైసలు తీసుకుంటుండే అటువంటి ఫోటోలు ఈ జనసేనకు సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేశారు.
మేము ఒకటే అడిగినాం. ఉమ్, ఆయననే కాదు మమ్మల్ని కూడా అడుగుతుండే. ఉమ్, మేము ఎప్పుడన్నా కలిసినప్పుడు ఆయన ఎక్కడ పోయేది ఉంటే, వేరే ఊరికి కనుక పోయేది ఉంటే, అరే బండ్లే నూనె పోసుకోవాలంటుండే. ఆయన నూనె పెట్రోల్ డీజిల్ నూనె అనకపోతుండే. అంటాడు, నూనె అంటాడు. నూనె పోసుకోవాలా, ఏమన్నా పైసలు ఉంటాయి రా అని చెప్తుండే. ఉమ్, మేము అప్పుడు 1000-500 ఏదో ఇచ్చేస్తే అప్పుడు 30-40 రూపాయలకే లీటరు ఉమ్, అట్లా పూసుకొని చాలా తిరిగి ఉంటే చాలా మంది ఇచ్చిర్రు. ఉమ్, కానీ చనిపోయిన తర్వాత మేము ఇచ్చినామని చెప్పుకోవడం అనేటువంటి సరైనది కాదు. ఉమ్, మీరు జేబుల పైసలు పెట్టి బయట చూపెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో, మరి మీరు అంత కారు కొనిచ్చిన దాన్ని మీరు ఎందుకు మీరు చూపెట్టలేకపోతున్నారు? ఉమ్, మీరు అటువంటి కారు ఏదైనా ఉంటే చూపెట్టండి, కొత్త కారు తీసుకొస్తాం, మీరు ఎవరికైనా దానం ఇచ్చుకుంటారా, మీరు ఎవరికి ఇచ్చుకుంటారా అని చెప్పేసి మేము పవన్ కళ్యాణ్ గారికి మొన్న చెప్పడం అనేటువంటి జరిగింది. వాళ్ళు చెప్పాలా? ఉమ్, లేదు అనుకుంటే ఉమ్, తప్పనిసరిగా బహిరంగ క్షమాపణ చెప్పాలా. ఉమ్, ఇవాళ గద్దర్ మీద మాట్లాడిండు అంటే మేమైతే ఊరుకునేది లేదు. ఉమ్, మరి గద్దర్ మీద ఒక క్షమాపణ చెప్పకపోతే మాత్రం నెక్స్ట్ యాక్షన్ మేము ఏం చేస్తామో, నువ్వు చేయాల్సిన పని ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అన్నటువంటి దాని మీద కూడా మేము డెఫినెట్గా ఆయనను ఫాలోఅప్ చేయడం అన్నటువంటి జరుగుతుంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ గద్దర్ గురించి చెప్తూ నేను ఒక్కడనే మొత్తం చేసిన, ఎవరన్నా చూసిరా, తెలంగాణ వాళ్ళు ఎవరైనా చూసిరా అనేటువంటి పదాన్ని కూడా వాడి. ఆ, అది నిజమే. ఇప్పుడు ఉమ్, నేను ఒక్కరినే చేసిన అని చాలా ఆయన చెప్పుకుంటుండొచ్చు, అది వేరే విషయము. ఉమ్, ఆయనకు అది ప్రయోజనం ఉంటుంది. ఉమ్, ఆయన ఎంత నటుడు అని అంటే ఉమ్, ఎవరి దగ్గరకు పోతే ఆ దగ్గరగా మాట్లాడతాడు. ఉమ్, ఆయన ఒక్కొక్కసారి నేను క్రిస్టియన్ అన్నాడు, ఒకసారి నేను నాస్తికుని అన్నాడు, ఉమ్, ఇప్పుడేమో సనాతన ధర్మం అంటాడు. ఉమ్, అదేవిధంగా ఒకప్పుడు కాషాయ జెండాలంతా కూడా పెట్టుకొని, ఎర్ర జెండాలు పట్టుకొని, నేను చెగువేరా బొమ్మలు పెట్టుకొని, ఉమ్, ఫెడరల్ కాస్ట్రో బొమ్మలు పెట్టుకొని, ఉమ్, భగత్ సింగ్ బొమ్మలన్నీ కూడా పెట్టుకొని, నేను అభ్యుదయవాదిని, విప్లవవాదిని, కమ్యూనిస్టు అభిమానాన్ని చెప్పుకొని గద్దర్ను మన్నన చేసుకుని గద్దర్తోని ప్రయోజనం పొందినటువంటి వ్యక్తి. ఉమ్, సో ఆ రకంగా పోతే ఆశ్చర్యం. సాధారణంగా ఏమైపోతుంది అంటే, ఒక అభిప్రాయాలు కలిసినప్పుడు, ఉమ్, ఆలోచనలు కలిసినప్పుడు, ఈ మిగతా అన్ని కూడా కలిసినప్పుడు చాలా దగ్గరగా అవుతాం, చాలా సన్నిహితంగా ఉంటాం, చాలా సహజమైనటువంటి. ఆ రకంగా నీ దగ్గర ఎప్పుడన్నా 1000, 2000, 5000 రూపాయలు అడిగితే అడిగిండొచ్చు. కానీ ఆయన కారు అడిగి నీతో కొనికించుకునేంత ధైర్యం, దౌర్భాగ్య పరిస్థితి ఆయనకు లేదు. ఉమ్, ఆయనకు అభిమానంగా, ఆయనను అభిమానించినటువంటి వ్యక్తిలో మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ చింతల కనకారెడ్డి గారు తాను వాడుతున్నటువంటి కారే, అన్నా నువ్వు ఆటోలు ఎందుకు తిరుగుతున్నావు, అరే నువ్వు ఇట్లా ఆటోలో తిరిగితే మా ఇజ్జత్ పోతుంది, గిట్లనే రోడ్ల మీదకి వచ్చి నువ్వు ఆటోలు చూసుకుంటున్నావు ఎందుకు, నా కారు తీసుకో అని చెప్పేసి బొలేరో వాహనము ఆయన కోసం కొనుక్కున్నది ఈయనకి ఇచ్చండి. ఉమ్, దాదాపు అది చాలా రోజులు వాడిన తర్వాత అది ఖరాబ్ అయింది, ఓల్డ్ అయిపోయి. ఖరాబ్ అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ ఖరాబ్ అయిందని తెలుసుకొని, అయ్యో ఖరాబ్ అయిందా, మరి నేను వేరే కారు కొనిస్తా అని చెప్పేసి ఆయననే స్కార్పియో కారు కొత్తది కొనిచ్చాడు. ఉమ్, ఈ స్కార్పియో కారు కొంత ఒక 2-3 నెలలు వాడిన తర్వాత అది ఎక్కడానికి ఇబ్బంది అవుతున్నదని మళ్ళొక సందర్భం కలిసి, అరే ఇచ్చిన కారు ఇచ్చినావు కానీ అది నాకు ఎక్కువ చాలా తిప్పలు అవుతున్నదిరా అనగానే, అయ్యమ్మ నాకు ఎందుకు చెప్పలేదు, నేను ఇంకోటి కొనిస్తున్నాను. కానీ ఆ స్కార్పియో కూడా ఆయన తీసుకొని ఉమ్, ఆయనకు ఇన్నోవా కారు కొనిచ్చిండు. ఆయన చివరి రోజుల వరకు అదే వాడిండు, ఇప్పటికి కూడా ఉన్నదని చెప్పేసి మన వాళ్ళు చెప్పిండ్రు. అది ఏమైంది కానీ ఇది ఆయన వాడినటువంటి కారు. 4వ కారు ఎక్కడ ఉన్నది అనేది మేము అడుగుతున్నాం. నువ్వు కొనిచ్చిన కారు ఎక్కడ ఉన్నది? మేము ఆయనకు చాలా స్పష్టంగా చెప్పాం, గద్దర్కు ఇంకొక కుటుంబం లేదు, ఇంకో భార్య లేదు, వేరే పిల్లలు లేదు. ఆయన భార్య పిల్లలు కూడా వాళ్ళు వాడినటువంటి కార్లన్నిటి కూడా వాళ్ళు చెప్పారు. మరి ఈ కారు ఎక్కడిది? నువ్వు బహిరంగంగా క్షమాపణ అయినా చెప్పాలా, లేదనుకుంటే మీరు నేను ఖచ్చితంగా కొనిచ్చిన అంటే నువ్వు ఆ ఏ కారు కొనిచ్చినావో చెప్తే అది మేము రిటర్న్ ఇస్తాం, నేనే రిటర్న్ ఇస్తా అని చెప్పినాను. నేను నా సొంతంగానే నేను ఇచ్చేస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. ఆయన అభిమానిగా, ఆయనతో కొన్ని రోజులు పనిచేసినటువంటి వ్యక్తులుగా మా బాధ్యత ఉన్నది. ఆయన మా కుటుంబ సభ్యుడు, ఈ రాష్ట్రానికే పెద్ద మనిషి. ఒక పెద్ద మనిషి మీద ఒక అపవాదం వచ్చినప్పుడు దాన్ని తీర్చవలసిన బాధ్యత మనం ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఏమైపోతుంది, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని పైసలు అడుగుతాం. ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి చేసుకున్నాం అనుకో, మీరు ఎవరో ఒకరు ఒక తులం బంగారు పెడతారు, లేదంటే 1,00,000 రూపాయలు ఇస్తారు. మళ్ళీ మనం కొంతకాలానికి ఏం చేస్తాం, ఎంత మిత్రుడైనా కూడా ఇవ్వకుండా ఉండలేము కదా, ఏదో సందర్భంలో దాన్ని రిటర్న్ చేస్తాం. అంటే అడగడు, ఎవరు కూడా అడగడు. కానీ ఈయన అడిగిండు అని అంటే దాని వెనుక ఏదో కుట్ర ఉంటుందో లేకపోతే ఏది ఉంటుందో, కానీ మొత్తానికి అడిగిన సంతోషమే, మాకేం బాధ లేదు, మీది ఎంతనో చెప్పు మేము ఇస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుతున్నాం. ఎస్, మీరు కుమారుడితోని బిడ్డతోని సిఎల్ యాదగిరితోని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందట, అరే 10 లక్షలు ఇచ్చిండు, 5 లక్షలు ఇచ్చిండు అని చెప్పేసి ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ విషయంలో గదరని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయన్న? అట్లా గద్దర్ గారు నాకు తెలిసినంత మటుకు, వాళ్ళకు తెలిసినట్టుగా ఎప్పుడు కూడా ఎవరిని లక్షల రూపాయలు ఆయన అడగలేడు.
ఆయనకు ఆ అవసరం కూడా లేదు. ఓకే. ఆయనది ఎప్పటిదప్పుడు ఇవాళ నేను కరీంనగర్ పోవాలనుకుంటే ఎవరిని తీసుకొని అరే నేను కార్లో పోతున్నా నూనె పోయేస్తా అని చెప్పేసి పోతుంటే ఆడ పోయిన దగ్గర ఎవరు అన్నం తినిపిస్తారు ఏదో చేస్తారు. ఈయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి చిన్న చిన్న ఖర్చుల కోసమే, వీళ్ళు ఏమి ఆస్తులు సంపాదించుకున్నది కాదు, ఏది కాదు. పైగా గద్దరుల కుటుంబం లోపల వాళ్ళకేమి వ్యాపారాలు లేవు, వాళ్ళేమి బిజినెస్లు చేస్తలేరు, ఆయన భార్య కూడా ఉద్యోగం ఏం చేయలేదు, ఈ ఎవ్వరు ఏం చేయలేదు. అంత ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రజల నుండి వచ్చినటువంటి విరాళాలు లేదా సహాయాలతోని వాళ్ళు బతికినరు. అటువంటి వ్యక్తి మీద మరణించిన తర్వాత చెప్పడం అనేటువంటిది చాలా పతనమైనటువంటిది, అనైతికమైనటువంటి వ్యక్తి, అనైతికమైన విధానం అని చెప్పేసి నేను చెప్తున్నా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా డబ్బులు ఇచ్చినట్టు కానీ ఇది ఇచ్చినట్టు కానీ కాదు. ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చినామంటే ఏదో పోతున్నామంటే దారి ఖర్చులు చేయి ఖర్చులు ఇస్తే ఇచ్చిండొచ్చు తప్ప పెద్ద మొత్తం ఇచ్చినటువంటి అవకాశాలు కానీ అటువంటి సందర్భాలు కానీ లేవు. దీనికంటే ముందే తెలంగాణ మీ జాగిరా అనేటువంటి పదాన్ని కూడా వాడి తెలంగాణ ఉద్యమకారుడుగా ఉన్నటువంటి గద్దరు విషయంలో ఇలాంటి మాటలు మాట్లాడిండు. అసలు ఇదంతా పరంపరను ఎట్లా చూడొచ్చు అంటారు జనసేన ప్రెసిడెంట్ చేసినటువంటి వ్యాఖ్యల విషయం? అట్లా రాజకీయ కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్కు రాజకీయ పరిణితి లేదు. ఓకే, రాజకీయ పరిణితి లేదు, ఆ మాట వాడవలసిన అవసరం కూడా లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే జనసేన 8 చోట్ల పోటీ చేసింది. మరి అప్పుడు మేము అన్నామా నీది జాగ్రత్త ఎందుకు వచ్చినాం అనలేము కదా ఎవరు కూడా. అవును, 8 చోట్ల పోటీ చేస్తే కూడా ఎక్కడ కూడా ఆ బర్రెలకు వచ్చినటువంటి ఓట్లు కూడా రాలేవా, బర్రెలకు వచ్చిన ఓట్లు కూడా రాలేవు. అది కూడా కూటమి ప్రభుత్వంతో, కూటమి కలిపి బీజేపీ వాళ్ళందరూ కలిపి చేసినటువంటిది. సో జాగిరా అన్నటువంటిది మాట్లాడడం అన్నటువంటిది ఒక అహంకారంతో కూడుకున్నటువంటి విషయం, అటువంటిది తప్పు. ఆయన మున్సిపల్ ఎలక్షన్లో మొన్న జరిగిన 2026 జనవరిలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా 336 చోట్ల తన క్యాండిడేట్లను పెట్టిండు, ఎక్కడ కూడా ఒక్కరు గెలవాలి. మరి నీకు జాగిరా అనడం అన్నటువంటిది ఎంత దుర్మార్గమైన మాట. నీ జాగిరా అసలు నిన్ను ఎవరు వద్దన్నారు ఇక్కడికి రావాలంటే? నీకు ఇక్కడికి రావడానికి కానీ పోవడానికి కానీ నీకు కాదు, ఎవరిని కూడా తెలంగాణ వారు వ్యతిరేకించరు, పోవాలని అన్నారు. మీరు రండి పొండి ఉండండి. మీరు ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మీరు మొత్తం టైం అంతా కూడా మీరు అక్కడ కేటాయించి ఉండాలి. కానీ వారం రోజుల్లో 3 ఇక్కడ, మిగతా రోజులు అక్కడ, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా హైదరాబాద్ను ఉపయోగించుకుంటున్నటువంటి మీరు మీ జాగిరా అన్నటువంటిది అనడం అనేటువంటిది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. అటువంటి పదాలు వాడితే ఆయనకే మంచిది కాదు. ఇప్పుడు ఈడికెళ్ళే దాని నుండి చాలామంది చాలా రకాలుగా హర్ట్ కావడం అనేటువంటి జరిగింది. అందుకే ఈ వివాదం ఉంటున్నది. చూద్దాం ఎట్లా వస్తాడో ఏం చేస్తాడో అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా పరిణితులను మాట్లాడారు. మీకు జగన్మోహన్ రెడ్డి తెలుసు. అవును, జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద మునగాడేమి మీరు కారు. ఆయన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి కొండా సురేఖ గారు మాయా మాటలు చెప్పి వరంగల్కు మా వరంగల్కు రమ్మని చెప్పేసి నేను ఆహ్వానిస్తే ఇక్కడికి వెళ్ళి పోతే మానుకోటలో ఏం జరిగిందో మీకు తెలియదా? మీకు తెలియదా? అది దాన్ని మీరు గుర్తుంచుకోవాలి కదా. ఇప్పుడు కూడా కొండా సురేఖ లాంటి వాళ్ళు ఎవరో మీ దగ్గర ఉండి మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టి మిమ్మల్ని ఖతం చేసే కార్యక్రమం ఉన్నది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గురించి ఏ తెలంగాణ పౌరుడికి కానీ ఎవరికి కానీ ఎలాంటి అభ్యంతరాలు కానీ దురాభిప్రాయాలు కానీ ఏమన్నా మీరు పోటీ చేసుకో ఏమన్నా చేసుకో అని ఉంటుంది. కానీ మీ జాగిరా అనడము, ఒక లెజెండ్ మీద అనవసరమైనటువంటి అపవాదులు, అనవసరమైన కామెంట్ చేయడం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటిదే. తక్షణమే తెలంగాణ వారికి మీరు క్షమాపణ చెప్తే బాగుంటుంది. ఇక లేకపోతే ఇదే యుద్ధం అన్నటువంటిది కొనసాగుతుంది. దాంట్లో వల్ల ఎవరు ఎట్లుంటారో అన్నట్టు మీరు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వారు పరిణితితోని మీరు మాట్లాడవలసినటువంటి అవసరం ఉండే. ఇప్పటికి కూడా మించిపోయింది ఏమీ లేదు. తక్షణమే మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి గద్దర్ గారి కుటుంబానికి, అదేవిధంగా తెలంగాణ ప్రజలు. ఏమైనా టైం లిమిట్ పెడతా ఉన్నారా? మీరు రెడీ ఉన్నా అంటున్నారు కదా, ఒకవేళ తను చూపిస్తాడా చూపించడానికి పక్కన పెడితే ఈ రోజు వరకు మీరు నిరూపించండి, లేదంటే డబ్బులు విషయంలో క్షమాపణ చెప్పండి అని చెప్పేసి ఏమైనా చెప్పబోతాను. నేను మొన్ననే యాక్చువల్ ఏంటంటే ఒక ఇన్నోవా తీసుకుపోయి ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. నా దగ్గర డబ్బులు ఉండేవి, లేవని కాదు. కానీ ఇది అప్పుడు ఇన్నోవాలు లేవు కదా, నేను ఇంత పెద్దది ఎందుకు ఇవ్వలేదని చూపెట్టిన తర్వాత ఆయన మారుతి కొనిచ్చిండొచ్చు. మారుతిలో టాప్ ఎండ్ ఇచ్చేస్తాను, లేదనుకుంటే ఇంకా ఏమైనా టాటాలో ఇచ్చేయడమో, టాటా కార్, ఇవైతే మేము చూడలేదు, చెప్తాడేమో అని చూస్తున్నాం. చెప్తే డెఫినెట్ గా ఆయనకి ఇచ్చేస్తాం, ఫిక్స్ అయిపోయి. ఒకవేళ ఆయన చెప్పలేడు అని అనుకో, చెప్పకపోతే తదుపరి కార్యక్రమం మా మిత్రులందరూ ఉంటారు, వాళ్ళని కనుక్కొని మేమేం చేయాలన్నటువంటిది ఫర్దర్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది.
ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. ఇది మామిడి నారాయణ చెప్తున్న మాటలు. ఒక అభిమానిగా గద్దర్కు సంబంధించి అవమానించే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. భౌతికంగా మన మధ్యలో లేనటువంటి వ్యక్తి విషయంలో తను మాట్లాడినటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదు అంటే తను చెప్పినట్టుగా ఆ కారు కొనిచ్చినటువంటి ఆధారాలు బయట పెట్టాలి. ఆ ఆధారాలు బయట పెడితే నేనే స్వయంగా వచ్చి దానిలో ఆ మోడల్లో టాప్ ఎండ్నే నేనే కొనిస్తాను. నా ఫ్రెండ్స్ అందరం కూడా దీనికి డిసైడ్ అయి ఉన్నాం అనేటువంటి మాటనైతే మామిడి నారాయణ చెప్తున్న పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తాడా? తను మాట్లాడినట్టుగా తను చెప్పినట్టుగా ఆ యొక్క కారు కొనిచ్చినటువంటి ఆధారాలను బయట పెడతాడా? అసలు ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. మరి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలను అయితే ఎవరు కూడా స్వాగతించట్లేదు. అందరూ కూడా అది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.